రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్కు చెందిన వస్తువులపై ఈ భారీ సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్య ఉక్రెయిన్లోని యుద్ధాన్ని నిర్మూలించేందుకు రష్యాకు ఆర్థికంగా ఒత్తిడి తెస్తుందని అమెరికా పేర్కొంది. ఈ నిర్ణయంపై అమెరికా ప్రముఖ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ అసహనం వ్యక్తం చేశారు. భారత్పై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన 50% టారిఫ్లను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తీరును ఒక ఎలుక ఏనుగును ఢీకొట్టినట్లు ఉందని విమర్శించారు. అమెరికా తన కాలిపై తానే గొడ్డలి వేటు వేసుకుంటోందని రిచర్డ్ వోల్ఫ్ అన్నారు. ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించే ప్రయత్నంలో ఇది భారత్కే కాకుండా అమెరికాకు కూడా నష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా మార్కెట్ మూతపడిపోయినా భారత్కు ఆందోళన లేదని, భారత్ తన ఉత్పత్తులను బ్రిక్స్ దేశాలకు మళ్లించుకోగలదని రిచర్డ్ వోల్ఫ్ గుర్తు చేశారు. రష్యా తన ఇంధనాన్ని ఇతర మార్గాల్లో అమ్మినట్లు భారత్ కూడా ప్రత్యామ్నాయాలను కనుగొనే స్థితిలో ఉందని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ వాటా శాతం 35% ఉంది. ఇక G7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా వాటా 28% పడిపోయిందని ఆయన స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం చేస్తాయని ఆయన హెచ్చరించారు. అమెరికా ఇందుకు తానే కారణమవుతోందని వోల్ఫ్ హెచ్చరించారు. గతంలో ట్రంప్ బ్రిక్స్ను చిన్న బృందం అని, త్వరలో అంతరించిపోతుందని తిరస్కరించారు. ఉమ్మడి కరెన్సీకి అనుమతిచ్చినా 100% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించిన భారత్ రష్యా సంబంధాలు సోవియట్ కాలం నుంచి బలంగా ఉన్నాయని, అమెరికా ఇప్పుడు భిన్నమైన ప్రత్యర్థితో సమర్థిస్తోందని వ్యాఖ్యానించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఈ చర్యలను ఖండించారు. భారతదేశ ఆర్థిక భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన 50% టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎగుమతులు ఇప్పటికే తగ్గిపోయాయి. భారత ఎగుమతుల్లో దాదాపు 66% అమెరికాకు వెళ్తుండగా ఇందులో టెక్స్టైల్స్, రత్నాలు, కప్పులు, సముద్ర ఆహారాలు వంటి రంగాలు ఎక్కువగా ఉన్నాయి. 50% టారిఫ్తో ఈ రంగాల ఆదాయం 70% వరకు తగ్గే అవకాశం ఉంది. టెక్స్టైల్స్, రత్నాలు, చేతి పనులు వంటి శ్రమ ఆధారిత రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఈ టారిఫ్లు భారత జీడీపీలో 0.3 నుంచి 0.5% తగ్గుతుంది. ఇది 6.5% నుంచి 6%కు పడిపోవచ్చు. అయితే ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా ప్రోత్సాహంతో స్వదేశీ ఉత్పత్తులపై ఆధారం పెరగచ్చు. ఇది రాష్ట్రీయ ఆర్థిక బలాన్ని పెంచుతుంది. బ్రిక్స్ దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించడం ద్వారా భారత్ అమెరికా ఆధారాన్ని తగ్గించుకోవచ్చు. ప్రభుత్వం టెక్స్టైల్స్, రసాయనాలు వంటి రంగాలకు పన్ను సహాయాలు, రుణాల సౌలభ్యాలు అందిస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభించవచ్చు. 20 రోజుల గడువు ఉన్నందున భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం మళ్లీ చర్చకు రావడం ద్వారా టారిఫ్లను 15 నుంచి 20% వరకు తగ్గించే అవకాశం ఉంది.